తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ మాట్లాడారు. గతంలో తమ సమస్యలు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం తమకు ఉందని అన్నారు. ముఖ్యంగా సంవత్సరానికి ప్రతి ఎంపీటీసీకి 20 లక్షల చొప్పున బడ్జెట్ కేటాయించాలని, గ్రామ పంచాయతీలో గౌరవప్రదమైన సీటు ఒక గదిని కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగరవేసే గౌరవాన్ని ఇవ్వాలని, 15,000 గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధికై, గ్రామ ప్రజల సంక్షేమానికై మరి ఎన్నికల్లో పోయినప్పుడు చేసి మరి ప్రజలు నమ్మి మమ్మల్ని ఓటేసి గెలిపించిన తర్వాత 73 లేక ఎన్నికలు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ అమలు చేయలేకపోయిన ఉత్సవం విధానాలు వెళ్ళినటువంటి సందర్భంలో మరి 2006లో ఎంపీటీసీల సంఘంగా ఏర్పడి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేయడం ద్వారా 2008లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎంపీటీసీల సంఘాన్ని గుర్తించి అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కేసీ దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేము చేసిన పోరాటంలో నాటి ఉద్యమ కాలంలో ఎంపీటీసీల సంఘం నేను ఉపాధ్యక్షుడిగా మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీల సంఘం అధ్యక్షులుగా ఎలమంచి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఎంపీటీసీల శంకరావం పేరిట పోరాటం చేసినప్పుడు గాంధీ భవన్లో కూర్చొని చర్చించి మొట్టమొదటిసారిగా మమ్మల్ని గుర్తించి 750 రూపాయలు గౌరవ వేతనం, అదేవిధంగా ఎంపీటీసీలకు ఒక ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఎంపీటీసీతో పేరుతో కూడిన ఒక బోర్డు ఏర్పాటు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉండే విధంగా కూడా ఆ రోజు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు కొంత గుర్తించడం జరిగింది. మరి అనంతరం ఉద్యమాలు ఉధృతం కావడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం, ప్రత్యేక తెలంగాణ నిధులు విధులు అధికారుల పేరిట తెలంగాణ ఏర్పడడం మరి మాలో ఆశలు కూడా తీవ్రపరిచేసింది. మరి ఆ ఆశతో కొన్నంత ఆశతో తెలంగాణ ప్రభుత్వంలో మా ఎంపీటీసీల సంఘం అన్ని సందర్భాల్లో అది ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కావచ్చు, మరి స్థానిక సంస్థల నుంచి గెలిచినటువంటి కవిత కవలు కావచ్చు, ఎన్ని సందర్భాల్లో కూడా మా కోర్టు విధించిన కేవలం తెలంగాణ ప్రభుత్వంలో కూడా 750 రూపాయలు ఉన్న గౌరవ వేతనం 5,000కు పెంచుతూ తదనంతరం 30% 30% నుంచి 6,500 మాత్రం చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ వేతనంతో పాటు మేము కోరింది ముఖ్యంగా మా ఆత్మ గౌరవ సమస్యలు, గ్రామాల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, గ్రామాల్లో చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మా ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవాలని చెప్పి మేము ఇప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ గౌరవ వేతనం తప్ప తర్వాత ముఖ్యమంత్రి గారు 2001లో స్థానిక సంస్థలకు మరి ఎంపీటీసీల తరఫున ఏదైతే డిమాండ్ ఉందో ఒక ఎంపీటీసీ సంవత్సరానికి 20 లక్షల చొప్పున ప్రతి బడ్జెట్లో 1,300 కోట్లు పెట్టాలని డిమాండ్ పెట్టినప్పుడు స్థానిక సంస్థలకు 500 కోట్లు మొదలుగా రిలీజ్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 2001లో ప్రకటన చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.